పౌలు రాస్తున్నాడు ఒక మాట. అందరూ బైబిల్ తీయండి అమ్మా, ఎవరు కూడా ఖాళీ కూర్చోవద్దు, అందరూ బైబిల్ తీయండి. నేనే చదువుతాను, మీరు వినండి చాలు. చూడండి బైబిల్, అందరూ చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వాక్యం. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా లాగు చేయుడి. కొందరు ఇలా దేవుని సందడిలో కూడుకోవడం, ఒకప్పుడు కూడుకునేవాళ్ళు, ఇప్పుడు మానేశారు. ఇప్పుడు వాళ్ళ ఖాతా ఎక్కడి దాకా వచ్చిందయ్యా అంటే, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండగకి వెళ్ళి, లేదా గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి, న్యూ ఇయర్కి వెళ్ళి ఒక యాపిల్స్ కాయ కానీ ఒక కేక్ కానీ ఇచ్చి దండం పెట్టుకుని వచ్చేస్తున్నారు. ఏమిటి దానివల్ల మీకు ప్రయోజనం? దినములు చెడ్డవి, సమయం సద్వినియోగం చేసుకోవాలి, అజ్ఞానం వల్లే కాక జ్ఞానంగా ప్రవర్తించుకోవాలి. దేవుడు మనకిచ్చిన వయస్సు దాటిపోతే మరలా చిన్న వయసు మనకు రాదు కదా. దేవుడు మనకిచ్చిన సమయం మనం వ్యర్థం చేసుకుంటే మరలా సమయం మనకు రాదు కదా. అందుకే సమయం సద్వినియోగం చేసుకొని జ్ఞానుల వలె నడుచుకోవాలని లేఖనాలు చెప్తున్నాయి. కొందరు మానుకుంటున్నారు. నేను సంగతి మీకు చెప్తాను వినండి. నేను చేసే ఉద్యోగం దగ్గర మా హాస్పిటల్లో నేను నా సహోదరులకు దేవుని గురించి కొన్ని మాటలు చెప్తా ఉంటే ఒక సహోదరాలు విని, ఆమె హైందవ సోదరాలు అన్నమాట, ఆమె విని నా దగ్గరకు వచ్చి ఈ మాట అన్నమాట. నన్ను ఏదో పాస్టర్ అనుకుంది అమ్మాయి. అయ్యా పాస్టర్ గారు, చెట్టు కింద ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వింటాడా వినడా? పొలంలో పోయి ప్రార్థన చేస్తే దేవుడు వినడండి? ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు వినడా? ఎందుకు వినడమ్మా? నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన వింటాడమ్మా అని చెప్పాను. మరి చర్చిలు ఎందుకు కడుతున్నట్టు అని అడిగింది. పని లేక అని చెప్పా. చేయకూడదని కాదు, చేయగలిగితే పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని, మన ఇండ్లలో ఉన్న పరిస్థితులు వేరు, పరిశుద్ధ దేవుని మందిరంలో ఉన్న ఆ పరిస్థితి వేరు. మనం అక్కడ సమాజంగా కూడాలి. ఎక్కడైతే మనం దేవుని పేరట సమాజంగా కూడతామో, ఇప్పుడు నేను చెప్పే వాక్యం, నా సాక్ష్యం, ఇవన్నీ లైవ్ కెమెరాలు వస్తున్నాయి. మీరు ఇదంతా మీరు ఇళ్లలో ఉండి కూడా చూడొచ్చు యూట్యూబ్ లైవ్లో. మరి మిమ్మల్ని ఎక్కడికి ఎందుకు పిలిపించినట్టు? మీకు మంచాలు వేసాను, ఇక్కడ దుప్పట్లు ఇచ్చావా? మీ బాగోగులు చూడగలుగుతున్నావా ఇంతమందికి? మరి ఎక్కడికి ఎందుకు పిలిపించినట్టు? ఎవరైనా ఇలా కూడిక పెట్టుకున్నప్పుడు మీరు తప్పనిసరిగా రావాలి. మీ ప్రాంతాల్లో ఉన్న పరిశుద్ధ ఆలయంలోకి కూడి వచ్చి దేవుని మందిరాల్లో ఉన్న ఆశీర్వాదాలని మీరు తప్పనిసరిగా అనుభవించాలి. కొన్ని మందిరాలలో పవిత్రతకి భిన్నంగా అపవిత్రత, నటన, అసూయ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నీ ఆత్మకి క్షేమం కలిగే, నీ ఆత్మ క్షేమాభివృద్ధి కలిగే విషయం ఏమై ఉంటుందో, అది ఎక్కడుందో వెతుక్కుని అక్కడికి వెళ్ళి మీరు ఆ కార్యక్రమాలను అనుభవించాలి. కూడి రావడం వల్ల ఏమేమి జరుగుతూ ఉంటుందంటే, ఇప్పుడు మీరు అలా కూడి వచ్చారనుకోండి, ఒకరి సాక్ష్యాలు ఒకరు వింటారు. ఒక ప్రాంతపు వాళ్ళు ఇంకో ప్రాంతపు వాళ్ళ గురించి తెలుసుకుంటారు. దేవుడు వాళ్ళకేం చేశారో మీరు వింటారు, మీకు దేవుడు ఏం చేశారో వాళ్ళు వింటారు. విన్న వాక్యాన్ని మీరు నెమరు వేయాలి. అది మీకు శక్తిగా, బలంగా మార్చబడుతుంది. కొందరు మానుకుంటున్నారు. మీరు అలా మానుకోకండి. లోకంలో ఉన్నవి సమస్తము శాపంగా మార్చబడటం మీరు చూస్తున్నారు. హత్యలు, ఈ యవనస్తుల జీవితాలకి శాపాలు, ఈ సినిమా ముచ్చట్లు, ఈ దరిద్రత అంతాను. నిండు నూరేళ్ల జీవితాలలో
ఈ పనికిమాలిన సినిమాల వల్ల, పుస్తకాల వల్ల, వాళ్ళు వాడుతున్న సెల్ ఫోన్ల వల్ల వాళ్ళ జీవితాలకి శాపం కలుగుతూ ఉంది. ఈ భయంకరమైన దినములో మనము మన పిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి, మనల్ని చూసి అన్యజనులు ఏ విధంగా భయపడాలి అనేది మొదట మనం తెలుసుకోవాలి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఒక ఊరిలో ఉన్నాడని తెలిసిందండి. తెలిసిన వెంటనే ప్రజలు గుంపులుగా వచ్చేశారు. వాళ్ళలో ఒక పక్షవాతం జబ్బుతో ఉన్న వాడిని తీసుకొచ్చారు. మంచం ఎత్తుకుని వచ్చారు. కానీ ఆ ఇంట్లోకి వెళ్దామంటే చోట్లేదు. ఎవరో ఒక ఐడియా చెప్పాడు, పైన మట్టి మిద్దే కదా అది, తీసేయి, ఏం జరుగుతుందో చూద్దామని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడండి. వాళ్ళంతా అక్కడ కూడి వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడండి. మీరంతా కూడి వచ్చారు. ఆత్మతో సత్యముతో ఆరాధించేదానికి వచ్చారు. కొందరు కన్నీళ్లతో రావచ్చు, కొందరు కుటుంబ సమస్యలలో రావచ్చు, నిందలు అనుభవించే వాళ్ళై ఉండొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉంటే జనం అక్కడికి కూడి వచ్చారు. కూడి రావడం మానకండి అని చెప్తుంది వాక్యం. కూడి వచ్చారు. ఆ మంచాన్ని పైనుంచి పట్టి దించారు. ఆయన ఎదుటకు దించారు. ఆయన మొదట ఏమన్నాడో తెలుసా? సచ్చోడా, లేచి నడవరా అని అనలేదు. బైబుల్ చదివేటప్పుడు మీరు ఈ మాటలు గుర్తుపట్టాలి. నా దగ్గరికి వచ్చో బాగుపడతావని లేచి నడవరా అని అనలేదు. ఏమన్నాడో తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. సచ్చోడికి సచ్చు బాగుపడడం ముఖ్యమా, తన పాపములు క్షమించబడటం ముఖ్యమా? ప్రపంచంలో ఎప్పటికీ ఎవ్వరూ కూడా నేను నీ పాపాన్ని క్షమిస్తాను అన్నవాడు లేడు. దేవుళ్ళు అని పిలువబడిన వాళ్ళు ఉన్నారు, మహాత్ములని పిలువబడిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను నీ పాపాన్ని క్షమిస్తాను అన్నవాడు ఎవడూ లేడు. క్షమించగలిగితే యేసు ప్రభు ఒక్కడే క్షమించగలడు. ఆయన మాటలో గాని, పడకలో గాని, నడకలో గాని, చూపులో గాని పరిశుద్ధత మాత్రమే మనకు ప్రకటించాడు. ఆయనకు బావలు లేరు, బామర్దులు లేరు, అత్తామామలు లేరు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధపరచగలడు. గనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పక్షవాతం జబ్బుతో ఉన్న వాడికి ఇప్పుడు ఏం కావాలి? స్వస్థత ముఖ్యం, పాప క్షమాపణ ముఖ్యం. నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి ఇప్పుడు నువ్వు బాగుపడి వెళ్ళిపోమని చెప్పాడు. ఇప్పటిదాకా అనుభవించారు కదా, సినిమాలు తిరిగారు, పేకాట ఆడారు, చుట్ట బీడి సిగరెట్ కంపులన్నీ ఉన్నాయి. వాడెవడో ఒక్కొక్క నవ్వులుతూ ఉంటాడు, నాలుగు కింద పుండు పడినట్టుగా. కైని, మీరాజ్ ఇవన్నీ అనుభవించి అయిపోయింది. ఇక నుంచి శేష జీవితం, నా శరీరం, నా ప్రాణం ప్రభువుకు అంకితం ఇస్తున్నానని ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీ ఆత్మలు పరిశుద్ధపరచబడాలని, మీ ఆత్మలను తీసుకెళ్ళి ప్రభువైన యేసుకి మిమ్మల్ని అప్పచెప్పాలనే ఒక చిన్న ఆశ. తలలో ఉంచండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, పరిశుద్ధుడివి నాయన. ఈ నీ బిడ్డలు నీ పాదాల దగ్గర కూర్చుని విన్నారు, విన్న ప్రకారం నడవాలని ఆశిస్తున్నారు తండ్రి. తగిన శక్తిని బలాన్ని ఇవ్వండి. కుటుంబాలు మార్చండి తండ్రి. కష్టార్జితం వ్యర్థం కాకుండా సహాయం చేయండి. ఏ విధమైన కన్నీళ్లతో వచ్చారో ఆ కన్నీళ్ళకి జవాబు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నీవెంతైనా చేయగలవు, ఏమైనా చేయగలవు నాయన. నీ కృపా బాహుళ్యమును బట్టి, మమ్మల్ని మీరు నడిపిస్తున్న మార్గమును బట్టి స్తోత్రములు.
ఏ విధము చేతనైనా ఆద్యంతము మీరై ఉండి మీ దివ్యనామానికి మహిమ కలనట్లు సహాయం చేయమని, నీ ఆరోగ్యకరమైన రెక్కలు చాచమని, నీ వైపు చూచుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి.